ఈ డైవర్స్‌లు ఎక్కువైతున్నాయి గదా! అటువంటి సమస్యలతో వచ్చిన వాళ్ళకి ఏం చెప్తారు మీరు? కలుపుతారా లేకుంటే విడిపోవనే చెప్తారా? విడిపోనికి ఆస్కారం లేదు కదా అసలు. హ్మ్. బంధం ధర్మ అర్థ కామ మోక్షాలకు నా బిడ్డని ఇస్తున్నానయ్యా విష్ణుమూర్తి వినివా అంటాడు మంత్రంలో వేదంలో. అవును. ధర్మార్థే అర్థాక్ష అనిపిస్తాడా అంటాం కదా. ధర్మానికి అర్థానికి కామానికి మోక్షానికి ఇన్నిటికీ నా బిడ్డని ఇస్తున్న విష్ణుమూర్తి లక్ష్మీదేవిని అంటాడు మామగారు కాలు కడుక్కుంటా. మరి ఎంత నేరం అది విడాకులు అంటే ఆలోచించి ఒకసారి. ఆ ప్రమాణం ఎక్కడ పోయింది? ఆ మంత్రం యాడ్ చేసుకోవాలి ఆ టైంలో. నేనేమన్నా ఇటువంటి ప్రమాణం చేసుకున్న బ్రాహ్మణోత్తముల ముంగల నాకు బంధు బలగా ముంగల ప్రమాణం చేసుకున్నా నేను కాలు నొక్కేటప్పుడే మామ కాలు కడిగేటప్పుడే అని అది ఆలోచన ఎక్కడ పోతున్నది వీళ్ళకు? ఆ ఆలోచన చేసుకుంటే అది జరిగాయి కదా. ఆ ప్రమాణాన్ని తీసి నేల కొట్టేస్తున్నారు, మర్చిపోతున్నారు. ఇటువంటి అపరాధాలు కష్టాలు వచ్చేస్తున్నాయి. సెకండ్ సెటప్లు ఎక్కువ మెయింటైన్ చేస్తారు ఇప్పుడు. ఇవే జరుగుతున్నాయి. అదే వస్తున్నాయి. కానీ కలికాలం అది ఇనే వాళ్ళు వింటారు, బాగుపడతారు. ఇన్నది వాళ్ళకు కొంచెం ఇబ్బందులు ఎదురవుతుంటాయి, తప్పదు కదా. ఆ జన్మ రాతనైతే మారవలేం కదా పూర్తి. విధిలో ఉంటుంది కొన్ని విధాలు తప్ప కొంతవరకు మార్చుకునే శక్తి మానవునికి ఉన్నది, బయటపడే శక్తి ఉపాయంతో. ఈ చెప్పి వినప్పుడు కొంచెం కష్టాలు ఎదురవుతాయి. చాలామంది ఈ మధ్యకాలంలో మాకే ఫోన్లు చేస్తున్నారు, మాకు ఒక డివోషనల్ చాలా ఉండడం అని. కట్లు వేస్తున్నారు, మాకు కట్లు దించుతారా? ఆ స్వామీజీలు మీరు ఇంటర్వ్యూలు చేస్తున్నారు కదా, మాకు కట్లేసి మమ్మల్ని బంధిస్తున్నారు, మా పరిస్థితి ఏందని చెప్పేసి. అటువంటి కట్లను ఇప్పగలుగుతారు మీరు? కట్లు ఉండనే ఉండవు కదా అసలు ఏంటి మరి కట్లు అంటారు ఏంటి? కట్లు ఉండనే ఉండవు కదా. సైన్స్ ఇంకా కట్లు ఎట్లా సైన్స్ ఇంత పెరిగినాక కట్లు అని నమ్మడము అది కూడా మూఢనమ్మకమే. మూఢనమ్మకం కింద తీసుకుంటాను నేను. కట్లే ఉండవు, దానికి ఏమి ఉండవు, కట్లు ఏమి ఉండవు. మరి నా కట్లు వేసేవాళ్ళు నాకు ఎందులో వేయాలి కదా కట్లు. 30 ఏళ్ళ నుంచి ఇక్కడ ఉన్నా ఈ పరిగి కాక మన తెలంగాణ వ్యాప్తంగా నా పేరు తెలిసే ఉంటుంది, అందరూ తెలిసి ఉంటుంది. మహారాష్ట్ర కర్ణాటక అంతా తెలిసి ఉంటుంది. మరి అంతకాలం ఎవరు లేదా కట్లు వేసేవాళ్ళు? నాకు వేయాలి కదా. మరి ఏం వేస్తాను ఏం ఉండవు నాయన, అవి ఉండవు. 45 రోజులు మీరు మౌన దీక్షలో ఉన్నారట. మొన్ననే 45 రోజులు మాట్లాడకుండా ఎట్లా ఉండగలుగుతారు? జీవితకాలం ఉండగలుగుతాం. జీవితకాలం ఎట్లా సాధ్యం? అది మాట్లాడితేనే ఆయుష్ తగ్గుతుంది మనిషికి, బాడీ. మౌనం వల్ల ఆయుష్ పెరుగుతుంది, జమ చేసుకుంటాం ఆయుష్ను. బ్రహ్మ రాసిన రాత కూడా మీరిపోతుంది, ముందుకెళ్ళిపోవచ్చు. ఇంకా ఎంత మౌనం పాటిస్తే ఆయుష్ అంత పెరుగుతుంది. ఎంత మాట్లాడితే అంత సెల్ ఫోన్ దిగిపోదు అట్లా. అంతే దీని పని కూడా అంతే. మాట్లాడి 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 ఎన్ని 30 సంవత్సరాల నుంచి మాట్లాడుతుంది, వేలుగా కొన్ని లక్షల మందితో మాట్లాడి ఉంటే ఇప్పటికి ఏముంటుంది ఏంటో చెప్పండి. మాట్లాడి అయిపోయాక బుక్ కంప్లీట్. అందుకే అప్పుడప్పుడు మౌనం తీసుకుంటుంటాను. 41 days 45 days 3 నెలలు మౌనం తీసుకుంటుంటాను. ప్రతి సంవత్సరం కూడా తీసుకునేవాడిని, మా మనసులో కనిపించకుండా అండర్గ్రౌండ్ తీసుకునేవాడిని. ఈసారి అందట్లో ఉండే మౌన దీక్ష చేసుకున్నాను. ఓకే.